వచ్చారు అండ్ మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. రియల్లీ అమేజింగ్ స్పీకర్ మీరు. అండ్ ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను, ఇంత టైం తీసుకొని వచ్చి స్పిరిచువల్ వెల్నెస్ టూరిజం అనే కాన్సెప్ట్ని మీరు ముందుకు తీసుకెళ్ళాం. దిస్ స్పాట్ ఈస్ రియల్లీ అమేజింగ్. ఒకసారి మళ్ళీ చెప్పగలరా? ఐ రియల్లీ విష్ ప్రతి ఒక్క పాలిటిక్స్లో ఉన్న లీడర్స్ అందరూ ఇలా ఆలోచించాలని నిజంగా మా డిజైర్. నేను యూఎస్లో ఉంటానండి, కాలిఫోర్నియాలో. ఇప్పుడే అక్కడ టెక్సస్ స్టేట్ ఆగస్ట్ 15న పత్రిజీ డే అని డిక్లేర్ చేయడం జరిగింది. సో అలాగే ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు మేము ఈ పిరమిడ్ ఎనర్జీ మెడిటేషన్ అనేది ఒక రిలీజియన్తో సంబంధం కాదు, ఇది ఒక సైంటిఫిక్ మెథడ్. ప్రతి ఒక్క కంట్రీ, ప్రతి ఒక్క రిలీజియన్ నేను తీసుకెళ్ళచ్చు అని ఇది ఒక మెసేజ్. అలాగే పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్లో కూడా అందరూ శాకాహారులు అయ్యారు, ధ్యానాలు చేస్తున్నారు. సో అది ఆ మిషన్ అండి. ఇది ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీ అనేది మనం ఒక్కళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు, అలాగే దేశాలు విదేశాలు వాళ్ళు రావాలి, మన సంస్కృతిని చూడాలి. ఈ ధ్యానం అనేది, యోగా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా అయిపోయింది. యోగా డే కూడా వచ్చేసింది June 21st. అలాగే ధ్యానం మొన్న లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం December 21st ధ్యానం డే అని చేయబడడం జరిగింది. సో ఎలా అయితే యోగా ప్రతి ఒక్క కంట్రీలో ఇండియా నుంచి వెళ్ళిందో అలాగే ధ్యానం ఇండియా నుంచి వెళ్తుంది. అండ్ మరి అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలాంటి క్షేత్రాలు, ఇలాంటి మీ లీడర్స్ మాకు అవసరం. ఇది మనం ఈ ఇంటర్నేషనల్ లెవెల్గా చూపించాలని ఇదే కోరిక. సో సూర్యాజీ గారు చాలా బాగా చెప్పారు. అందరూ ఇంటర్నేషనల్ వాళ్ళందరూ రావాలి, ఇక్కడ ఉండాలి, ఆ స్టాండర్డ్స్లో ఉండాలి. ఆ రోడ్డు రావడం ఇస్ అబ్సల్యూట్లీ అమేజింగ్. అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోడ్ వచ్చింది అండ్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. ఏంటంటే ఈ మన యొక్క ఈ విజ్డమ్ని, ఈ జ్ఞానాన్ని మొత్తం లోకానికి చేర్చాలి. దానికి వీ నీడ్ యువర్ ఫ్రెండ్షిప్. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనము ఇంకా ఏమీ ఆలస్యం చేయకుండా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన గౌరవనీయులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులైన మన కందులు దుర్గేష్ గారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. గురు పూర్ణిమ సందర్భంగా జగద్గురువులు పత్రిజీ గారి పాదపద్మాలకి నమస్కారం తెలియజేస్తుంది. వారి తనయి అమెరికా వాస్తవ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వశిష్ఠ గోదావరి పిరమిడ్ మహాధ్యాన కేంద్రం కార్యక్రమానికి ప్రధాన చైర్మన్ అయినటువంటి శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా మా ప్రియ మిత్రులు, చిరకాల మిత్రులు, రాజకీయ సహాధ్యాయి శ్రీ ఆకుల రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ గారు భూపతిరాజు శ్రీనివాసరాజు గారు, ట్రెజరర్ గారు ఉడపూడి రామకృష్ణ గారు, మేనేజింగ్ ట్రస్టీ గారు మల్లి సోనారెడ్డి గారు, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ మా నిడదవోలు నియోజకవర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా వాడపల్లి దేవస్థానం చైర్మన్, ఇవాళ దేశంలోనే చాలా గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రం చైర్మన్ రామరాజు గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్రావు గారు, పిఎస్ రాజు గారు, అదేవిధంగా గబ్బర్ సింగ్ గారు, వెంకటరాజు గారు, చేకూరు మా జనసేన పార్టీ నాయకులు చేకూరు కృష్ణరాజు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ గురు పూర్ణిమ రోజున ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, దాంతోపాటు మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, శారీరకంగా మానసికంగా కూడా
ఆధ్యాత్మిక చింతన ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడికి విచ్చేసిన 50 మందికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండకపోతే జీవితంలో ఒక మహాద్భుతాన్ని నేను మిస్ అయిపోయాను. అది కష్టంగా చెప్పాను. చాలా పెద్ద స్థాయిలో ఈ పిరమిడ్ నిర్మాణం జరుగుతుందని తెలుసు, కానీ ఇంత స్థాయిలో జరుగుతుందనేటువంటి విషయం నాకు తెలియదు. అందుకే కొంత పైకి వెళ్ళిన తర్వాత పెద్దలు ఇంకా వెళ్దామా వెళ్ళిపోదామా కిందకంటే లేదు చివరి వరకు వెళ్దాం అనేటువంటి మాట చెప్పి పైకి వెళ్ళి అక్కడి నుంచి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, ఒక పక్కన నదీమ తల్లి గోదావరి నదీమ తల్లిని, ఇటు పక్క ప్రకృతి సౌందర్యాన్ని, మరో పక్కన అసలు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అభివృద్ధి, వీటన్నిటిని చూడగలిగేటువంటి అదృష్టం ఇక్కడికి రావడం వల్ల జరిగిందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పారు, మాతో ధ్యానం చేయించినటువంటి పెద్దలు చెప్పారు. అందరూ చెప్పినటువంటి మాట ఒకటే, నిరంతరం ఒత్తిళ్లతో కూడినటువంటి జీవితం ఉన్నది. రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రమే ఒత్తిళ్ళు కాదు, ఇతరత్ర ఏ రంగంలో ఉన్న వారికైనా జీవితంలో ఒడిదుడుకులు అనేవి, ఒత్తిళ్ళు అనేవి, నిరంతర పోరాటం అనేవి మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. వాటి నుంచి బయటకు వచ్చి మనసును ప్రశాంతంగా ఉంచుకుని తర్వాతి కార్యక్రమాల మీద తదేక దృష్టితో పనిచేయాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం మాత్రమే. ఒక 10-15 నిమిషాల మధ్యలో ధ్యానం చేయించినప్పుడు పైన ఆ 10-15 నిమిషాల్లోనే మనసు చాలా తేలికపడింది. అప్పటి వరకు ఉన్నటువంటి సంధ్యాపం ఏదైతే ఉంటుందో, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని విమర్శలు చేయాలి, ప్రతి విమర్శలు ఎదుర్కోవాలి, ఇలాంటి రాజకీయాల్లో మా అందరికీ ఇలాంటి చోటకు వస్తే ఇంతకు మించి రిజర్వేషన్ కూడా ఉండదు అనేటువంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన అందరికీ కూడా ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని రామకృష్ణ గారు చెప్పారు. సహజం, ఎక్కడన్నా 10 మంది కలిసి కార్యక్రమం చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అయితే రామకృష్ణ గారి లాగా దాన్ని చాకచక్యంగా చేయగలిగేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులను కూడా అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఇది సంకల్పం యొక్క గొప్పతనం. అసలు ఇలాగా నిర్మించాలి, ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి పిరమిడ్గా దీన్ని రూపొందించాలి, తద్వారా విశ్వం మొత్తానికి కూడా మన గొప్పతనాన్ని తెలియజేయాలి, ధ్యానం యొక్క గొప్పతనాన్ని చేయాలి, ఆధ్యాత్మిక చింతన యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి సంకల్పమే చాలా గొప్పగా. ఎప్పుడైతే సంకల్పం గొప్పగా ఉంటుందో, ఎప్పుడైతే సంకల్ప శుద్ధి ఉంటుందో దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతాం అనేటువంటి మాటకి ఒక తార్కాణం ఈ పిరమిడ్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మా అధ్యక్షులు సుభాష్ పత్రిజీ గారితో ప్రత్యక్షంగా మాట్లాడాను నేను, ఆయన ద్వారా మనసుకు చాలా ప్రశాంతత పొందాననేటువంటి మాట కూడా పవన్ కళ్యాణ్ గారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ధ్యానం, యోగా ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో, మన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకుంటే, ఏ రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసినట్లయితే మన భవిష్యత్ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుందనేటువంటి మాట ఖచ్చితంగా నమ్మాలి. ఇవాళ ధ్యానం విషయంలో ఇంతకుముందు కాలిఫోర్నియాలో ఆయన డే అనేటువంటిది పత్రిజీ గారి డే ఏర్పాటు చేసేవారనేటువంటి మాట చెప్పినప్పుడు, మనం ఒక పక్కన యోగాలో విశ్వగురువుగా ఉన్నాం, ధ్యానంలో కూడా పత్రిజీ గారి తరఫున మనం విశ్వగురువుగా ఉన్నాం. ఇది మనందరికీ చాలా అవసరమైన విషయం. ఇందులో మరింత గొప్ప విషయం ఏంటంటే నాకు గమనించింది, మనం మామూలుగా ధ్యానం అంటే చాలామంది సరే ఇంకా సమయం రాలేదు ఎప్పుడు చేద్దామని అనుకోవచ్చు, ఇంకా మనకు వయసు రావాలని చేయడానికి అనుకోవచ్చు. అలా కాకుండా చిన్న వయసు నుంచే ధ్యానం మీద దృష్టి పెట్టగలిగితే, ఎంతో కొంత సమయాన్ని ధ్యానానికి కేంద్రీకరించగలిగితే, కేటాయించగలిగితే ఖచ్చితంగా వారు ఏ రంగంలో ఉన్నా కూడా నాయకులుగా ఎదిగేదానికి అవకాశం ఉంది. నాయకులుగా రాజకీయ నాయకులు మాత్రమే కాదు, వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అందులో నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళాలంటే దానికి కావలసినటువంటి
ప్రాతిపదిక లేదా ప్రీ రిక్విజిట్ ఏంటంటే ధ్యానం మాత్రమే అనే మాటను కూడా మనం నమ్మాలి. ఇది మాత్రం కాదు, మనకి తరతరాలుగా అమూల్యంగా వస్తున్నటువంటి ఒక గొప్ప విశిష్టత భారతీయ సంస్కృతిలో ఉంది. ఆ ధ్యానం అనేది, యోగా అనేది, లేదా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనేది, తదేక దృష్టితోటి ఏదో ఒక దాని మీద మన దృష్టిని పెట్టాలి అనేటువంటి అంశాలు మనకి ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాటిని సాధనలోకి తీసుకొచ్చి మళ్ళీ మరిచిపోతున్నటువంటి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడే సమాజం ఏదైతే మనం కోరుకుంటున్నటువంటి లోక కళ్యాణం అనేటువంటి మాట ఉంటుందో అది జరుగుతుందనేటువంటి మాటను నమ్ముతూ, ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో మనందరికీ దగ్గరలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక నిర్మాణాన్ని చేసి, అది కేవలం ఇటుకలతోనో సిమెంట్తో కట్టిన నిర్మాణం మాత్రం కాదు, అది ఆధ్యాత్మికత నిండినటువంటి నిర్మాణంగా మనం దాన్ని సాధించాలి. అడుగడుగునా కూడా ఆధ్యాత్మిక భావంతో ఉన్నటువంటి నిర్మాణం ఇది. ఈ నిర్మాణం మన జీవన గమనానికి కూడా చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాటను నమ్ముతూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఒక మాట చెప్పాలి. పర్యాటక శాఖ మంత్రిగా మిత్రులు కొన్ని విషయాలు నాకు చెప్పారు. దీన్ని ఖచ్చితంగా స్పిరిచువల్ టూరిజం అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక విభాగం టూరిజంలో. దాని ప్రకారం నేను ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా పెద్దలందరితో కూడా ఒక మాట అన్నాను. అదేమిటంటే, ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేటువంటి అవకాశం ఉన్నటువంటిది. నేను ఈ మధ్యకాలంలో లండన్, జర్మనీ వెళ్ళాను టూరిజం దాని మీద. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనం ఏం చెప్పినా, మీరు చెబుతున్నటువంటి టూరిజం యాక్టివిటీస్ అన్నీ కూడా మా దగ్గర కూడా ఉన్నాయి, మీ దగ్గరికి మేము రావాలంటే మీకున్న ప్రత్యేకత ఏమిటని చెప్తే ఒకటే మేము చెప్పాం, స్పిరిచువాలిటీ అండ్ వెల్నెస్ ఈ రెండు మీ దగ్గర లేవు, నా దగ్గర ఉన్నాయని మనం చెప్పాం. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. అదే స్పిరిచువాలిటీ గురించి కానీ, యోగా గురించి కానీ, వెల్నెస్ మనకు ఉన్నటువంటి ఆయుర్వేదం కానీ, యోగా కానీ, ఇలాంటి ధ్యానం కానీ, ఇవన్నీ మనసుకి శరీరానికి రెండింటికి కూడా ఉపయోగపడేటువంటి ఇలాంటివి మాకు మాత్రమే ఉన్నాయని మాట చెప్పినప్పుడు వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. వారు వస్తున్నారు, మన దేశంలో కూడా కొన్ని కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ పిరమిడ్ చూశానో మిత్రులతో చెప్పాను. నేను ఒక పక్కన పిరమిడ్, మరో పక్కన వాడపల్లి క్షేత్రం, అదేవిధంగా ఇందాక రామకృష్ణ గారు చెప్పినటువంటి అనేక క్షేత్రాలు, ర్యాలీ, జగన్మోహని కేశవస్వామి టెంపుల్, వాటితో పాటు ప్రకృతి సౌందర్యం, వాటితో పాటు ఈ పక్కనే ఎప్పుడు ఎడతెగక పారు ఏరు అంటారు, అంటే నిరంతరం ప్రవాహంతో ఉండేటువంటి గోదావరి నది తల్లి, అటువంటి గోదావరి పక్కన ఇలాంటివన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా చేసి, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఆధ్యాత్మిక చింతన, మరో పక్కన భక్తిభావం కావాల్సినటువంటి వాడపల్లి క్షేత్రం, ఇతర క్షేత్రాలు, మరో పక్కన గోదావరి నది పక్కన కొన్ని వాటర్ స్పోర్ట్స్ లేకపోతే బోటింగ్, ఇలాంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సేద్యం ఏదైతే జరుగుతుందో, మీరు శాఖాహారం అనేటువంటి మాటకి నేను కూడా జోడించి సేంద్రియ వ్యవసాయం అనేటువంటి మాటను కూడా ఇవన్నీ కలుపుకుంటే సర్క్యూట్గా చేసుకుని దీన్ని ఒక ప్రపోజల్గా తయారు చేద్దాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అందులోనే మీరు చెప్పినటువంటి రోడ్లు కానీ అవన్నీ కూడా తర్వాత వస్తాయి. అందులోనే దీన్ని ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ నేను మా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపుతాను. వాళ్ళు ఇవన్నీ చూసి ఒక ప్రపోజల్ తయారు చేసి దానికి ఒక డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వాటికి సపోర్ట్ ఇస్తుంది. నేను ప్రత్యేకంగా ఆ ప్రపోజల్ పట్టుకెళ్ళి సెంట్రల్లో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, వారి దగ్గర కూర్చుని తప్పనిసరిగా దీనికి ఒక ప్రత్యేకమైన రూపు తీసుకురావడానికి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మీకు ఇది 10 కాలాల పాటు 10 మంది చూసే విధంగా ఉండాలి, 10 మంది వచ్చే విధంగా ఉండాలి. మనకున్నటువంటి టూరిజంలో అవుట్ బౌండ్ మనకి చాలా ఎక్కువ ఉంటారు. అంటే మన దగ్గర నుంచి బయట దేశాలు వెళ్ళి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు పర్యాటకులు, కానీ ఇన్బౌండ్ మనకు కావాలి. ఇన్బౌండ్ అంటే బయట దేశాల నుంచి మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ పెరగాలి, అప్పుడే టూరిజం సక్సెస్ అవుతుంది. ఆ ఇన్బౌండ్ టూరిజం గురించి ఇలాంటి వాటిని పెట్టుకుంటేనే మనకి ఆ పర్యాటకులు కూడా ఆకర్షించబడతారు, వాళ్ళు వస్తారు, దాని ద్వారా ఫుట్ఫాల్ కూడా పెరుగుతుంది అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా, తయారు చేసుకుని అమలు చేసే విధంగా నేను కృషి చేస్తాను అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంత మంచి
కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, అందులో గురు పూర్ణిమ సందర్భంగా ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో, ఇలాంటి ప్రాంతంలో పెద్దలు నడయాడినటువంటి ప్రాంతంలో నిలబడి మాట్లాడడం అనేటువంటిది నాకు ఆనందం కలిగించే అంశంగా మాట్లాడుతూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై భారత్.